అవును, నెక్స్ట్ మంత్ లహరి బర్త్డే ఉంది కదా, గోల్డ్ షాప్ కి వెళ్ళి జ్యువెలరీ అయినా తీసుకుని రావాలి. నీ సొమ్మేం పోయింది, అమ్మాయిన కష్టపడిన సొమ్ము కదా పోయేది. థ్యాంక్ యూ. కష్టపడి కోడి గుడ్డు పెడితే కళ్ళు తాగిన పోకిరోడ్ వచ్చి ఆమ్లెట్ వేసుకుని తిన్నట్టుంది. ఏంటి డాడీ కాల్ చేస్తున్నారు? చెప్పు డాడీ. ట్రాన్స్ఫర్ వచ్చిందమ్మా, వేరే ఊరు వెళ్తున్నాం. అవునా? అవును, 3 రోజుల ప్రయాణం. సరేలే. ఎక్కడికి వచ్చింది ట్రాన్స్ఫర్? హైదరాబాద్ వెళ్తున్నాం అమ్మా. హైదరాబాద్? ఏ కర్నూలు గుద్దిన ఉంటే ట్రై చేయి డాడీ. సరేలే. అయ్యో, లహరి బర్త్డే వరకు నిన్న బాగుండేది. నేను లహరిని చాలా మిస్ అవుతాను. ఉండు, లహరికైనా కాల్ చేద్దాం. హలో లహరి. చెప్పు కావ్య. మా డాడీకి ట్రాన్స్ఫర్ వచ్చిందంటవే. ఎక్కడొచ్చింది? ఎక్కడో హైదరాబాద్ కి వెళ్ళాలంట. నిన్ను వదిలి నేను వెళ్ళనువే. ఈ 3 days మనం ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అంతా నా కర్మ. ఈ గవర్నమెంట్ జాబ్ లో ఇంత 5 years ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటాయి. సరేలే కావ్య, రేపు మాట్లాడదాం. సరేలే లహరి. ఏం పేరు మా? స్వీటీ అక్క. అవునా? ఏం చదువుతున్నావు? ఫస్ట్ అయిపోయింది అక్క, సెకండ్ కు పోవాలా? ఓ, నువ్వు చాలా అందంగా ఉన్నావే. పెద్ద బారు జడ కూడా ఉంది. నువ్వు బాగా చదువుతావు అనుకుంటా. నీ కళ్ళు కనపడవు కదా, మరి నేను అందంగా ఉన్నానని నీకెట్లా తెలుసు? ఏమో, నాకు అలా అనిపించింది, అందుకే చెప్పాను. అవునా, మన ఇద్దరు ఫ్రెండ్స్. ఏంటి అప్పుడే ఫ్రెండ్స్ అయ్యారా? జాగ్రత్త శృతి, అది చాలా డేంజర్. అవును శృతి. నీకు మీ అక్క అంటే ఇష్టమా, శృతి అక్క అంటే ఇష్టమా? నా చెల్లెలకి నేనంటేనే ఇష్టం. నాకు శృతి అక్క అంటేనే ఇష్టం. నాకు కూడా నువ్వంటే ఇష్టం. అబ్బో, అవునా? అయితే మీ అక్క మీద, శృతి అక్క మీద ఒక పద్యం చెప్పు. సరే చెప్తాను. అలప్పుడెప్పుడు పలుకున్న ఆడంబురము గాను, సజ్జనుండా పలుకు జల్లగాను, అంచు మైగునట్లు కనకంబ మైగున, విశ్వదాభిరామ విరురవేమ. అంటే భానుడెప్పుడు ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటూ మాట్లాడతాడు. మంచివాడు ఇతరులకి ఆప్యాయంగా సంతోషంగా పలకరిస్తాడు. కంచులోహం మీద కొడితే పెద్ద శబ్దమే వస్తుంది, కానీ బంగారం మీద కొడితే ఎటువంటి శబ్దము రాదు. హీనుడు కంచు లాంటి వాడు, కానీ సద్గుణుడు బంగారం లాంటి వాడు. కరెక్ట్ గా చెప్పాయి శృతి అక్క. పద్యాలు వచ్చా? ఎందుకు రావు? నాకంటే దానికే బాగా తెలుసు. అవునా? ఇక్కడున్న వాళ్ళలో పద్యాలు బాగా ఎవరికొచ్చు? అమ్మో, నాకు పద్యాలు రావంటే నా పరువు అంతా వెళ్ళిపోతుంది. ఊరికెట్లో వచ్చి చెప్దాం. పద్యాలు అంతగా రావు, కానీ భావాలు తెలుసు. నిత్యమైన మంచి నీళ్ళ ఒకటి చాలు, రాళ్ళకు బేలుకు రాళ్ళు తట్టడేలా, చాలు పద్దమీలను చాలదా ఒకటి, విశ్వదాభిరామ వినురవేమ. ఈ భావం కట్టని చెప్పండి చూద్దాం. కర్మ, ఇది కూడా తెలుదా మీకు? భావం నేను చెప్తా వినండి. కలతరా మెరిసే గురకరాలు తట్టడు, ఉన్న వాటి విలువ కలిసి ఒక మంచి జాతిరత్నానికి సరిపోవు, అలాగే మంచి అత్తాన్నిచ్చే అందమైన నీలి పద్యం ఒకటి తెలుసుకున్న చాలు, మన విలువ పెరుగుతుంది. చాలా చక్కగా చెప్పావు అక్క. బాయ్ అక్క, నా ఫ్రెండ్ వచ్చింది. ఇక్కడ కూర్చో శృతి, నేను లహరిని వెళ్ళి ఆడిపిస్తాను. ఓ, ఈ అమ్మ ఇక్కడే కూర్చోయిందా? మీరు అక్కడ కూర్చోండి, వస్తా. నీ పేరు ఏం పేరు? ఎవరన్నా మీరు? అయినా నా పేరుతో మీకెందుకు? చాలా అందంగా ఉన్నావు, నీ పేరు చెప్పొచ్చు కదా. మీరు ఇలాగే చేస్తూ ఉంటే నేను మా అన్న పిలుస్తాను. ఎందుకు ఇట్లా చేస్తావు? నీ ఇన్స్టా ఐడియా అయ్యొచ్చు కదా. ఎవరన్నా మీరు? నాకు కళ్ళు కనిపించవు. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? ఓ, దీనికి కళ్ళు కనిపించవా? మీరు ఇట్లా వేస్తే మా అన్నం పిలుస్తా చూడండి. ఏయ్, గట్టి కరచద్దు. గట్టి కరుతున్నావు అంటే గొంతు కోసేస్తా. వీళ్ళన్న వస్తానాడే. లైంగిక దాడికి పాల్పడితే మరణ శిక్ష లేదా జీవిత ఖైదు సంబంధం లేకుండా ఏ స్టేషన్ లో అయినా ఫిర్యాదు చేయవచ్చు. దీని ద్వారా ఏమైంది శృతి, ఏడుస్తున్నావు? సిస్టర్, తప్పైపోయింది, నన్ను క్షమించండి. హలో, ఎవరు మీరు? సారీ బ్రో, నాకు తెలియక మీ చెల్లెల దగ్గర మిస్బిహేవ్ చేశాను. మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చింది. ఇంకొకసారి ఇలాంటి పనులు చేయాలన్నా మనసులో భయం పుట్టాలి. ఆడవాళ్ళ రక్షణ కోసం ఇలాంటి స్కీమ్స్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. నువ్వు చెప్పినప్పటి నుంచి నాకు కూడా చాలా బాధగా ఉంది. అయ్యో, అది మామూలే కావ్య, ట్రాన్స్ఫర్ అవడం అది కామనే కదా. ఏం కాలే, ఫోన్ కాల్స్ లో మాట్లాడుకోవచ్చు. అవును, ఇంకా ఫోన్ కాల్సే. అక్క ఇగో అక్క, నా ఫ్రెండ్ వచ్చింది. హౌ స్వీట్. తనకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం కావ్య. ఎప్పుడు చూసినా చిన్నపిల్లలతోనే ఆడుకుంటూ ఉంటుంది. నాకెందుకో ఈ పాప చాలా నచ్చింది కావ్య. ఎంత క్యూట్ గా ఉందో చూడు. ఇది నా ఫ్రెండ్ రాక్షసి. సర్లే లహరి, నేను స్నానానికి వెళ్ళొస్తాను. సరే శృతి, వెళ్ళిరా. మనమిద్దరం కలిసి చేసిన అల్లాలు అన్ని గుర్తు తెచ్చుకుంటే భలే బాగుంటుంది కదా. అవును లహరి. అయ్యో, ఏం బాధపడలే కావ్య, ఏం కాదు గాని. సరేలే లహరి. హ్యాపీ జర్నీ కావ్య. సరే, బాయ్ లహరి. రాసేసావమ్మా లహరి?
లేదు శృతి అక్క. ఏమి ఎందుకు రాలేదు? ఏమో నాకు రాయాలనిపించడం లేదు. అయ్యో లహరి, మన లైఫ్ లో ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఇక్కడ ఎవరు పర్మనెంట్ కాదమ్మా. అది నువ్వు తెలుసుకున్న రోజు అది నీకే అర్థమవుతుంది. తను లేకుంటే నేను ఒంటరిగా ఉన్నానేమో అనే ఫీలింగ్ నాకు వస్తుంది. తను సమ్మర్ హాలిడేస్ అలా ఏమైనా హాలిడేస్ ఇస్తే వస్తానని చెప్పింది కదా, ఎందుకు అంతలా బాధపడుతున్నావు? నిజమే కదా, నువ్వు అలా డల్గా బాధపడుతూ ఉంటే నాకు కూడా బాధగా ఉంది లహరి. ఇంకెప్పుడు అలా ఉండద్దు, ఓకేనా? సరేలే శృతి అక్క. అవును, నీ ఫంక్షన్ ఎలా జరిగింది? బాగా జరిగిందా? మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారా? చాలా బాగా జరిగింది లహరి. నాకు స్కూల్ టైం అవుతుంది కదా, నేను వెళ్ళి రెడీ అవుతాను. సరే లహరి, వెళ్ళి రెడీగా. ఏం చూస్తున్నావు మా అంత కాన్సన్ట్రేషన్ తో? సండేకి వచ్చేసి నోరు ఊడుతుంది, నాలుగులో ఉల్లులా అంటాను. ఉలువులా అంటే ఉలువచారు చేసుకొని తినిపో. అప్పడా నువ్వు వచ్చిన సందర్భంగా నాకేదో ఒకటి తినిపి. ఏం తిని వీళ్ళ నీకు? అట్లాడు చెప్తా కదా, చికెన్ కర్రీ 2000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. ఇవన్నీ తినేకా లేకపోతే సంతలో పోయి అమ్ముకుండేకా? అవన్నీ వద్దులే కానీ చికెన్ బిర్యానీ చేస్తా పోదా. సూపర్ ఉంది. నువ్వెప్పుడు చేస్తున్నావు బిర్యానీ చేయడం? అవును, శృతి అక్క ఇక్కడికి వెళ్ళింది, మధ్యాహ్నం నుంచి కనిపించలేదే. ఇక్కడికి ఉందేమో చూడాలి. శృతి అక్క ఇక్కడ కూడా లేదే, పైనకి ఉందేమో. అమ్మా, ఈ అక్క ఇంత పైకి ఎట్లా వచ్చిందబ్బా? అయ్యో, శృతి అక్క ఎందుకు ఏడుస్తుంది? ఏమైంది శృతి అక్క, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో, నేనేం ఏడ్చడం లేదు లహరి, ఏదో చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తుంటే అలా ఊరికే కూర్చున్నాను అంతే. అయ్యో, అవన్నీ మామూలే శృతి అక్క. మన లైఫ్ లో ఎవరు మనతో ఉండాలో ఎవరు మనతో ఉండకూడదు మనం ఏమైనా డిసైడ్ చేయగలమా? అది బ్రహ్మదేవుడు రాసిన మన తలరాత. మన తలరాతలో ఎలా రాసి ఉంటుందో అలాగే జరుగుతుంది. నేను చిన్నప్పుడు మా నాన్నతో చేసిన అల్లర్లన్నీ గుర్తు తెచ్చుకుంటే చాలా బాధగా ఉంది లహరి. అన్నీ మనం అనుకున్నట్టు మన లైఫ్ లో ఏవి జరగవక్క. మన లైఫ్ లో మనకి ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని అన్నిటిని ఎదుర్కొనే ధైర్యం మనలో ఉండాలి శృతి అక్క. నువ్వు ఇంత వీక్ అయిపోతే ఎలా శృతి అక్క? జషు, జషు నీతో ఒకటి చెప్పాలి. ఏమైంది హరి? జషు, అది శృతి అక్క. నువ్వు చెప్తుందంతా నిజమేనా? చిన్నప్పుడు అక్క కళ్ళు ఉన్నట్టున్నాయి. అక్క చిన్నప్పుడు జరిగినటువంటి నాతో ఏవి సరిగ్గా చెప్పడం లేదు, కొంచెం కొంచెం చెప్తుంది, ఏమీ అర్థం కావటం లేదు. ఇలాగే ఉంటే మనం చాలా ఇబ్బందుల్లో పడతాం. అసలు ఏం జరిగిందో గట్టిగా అడిగి మనం ఇద్దరం తెలుసుకోవాలి. అవునా? టైం చూసి అడుగుదాం లహరి. లేదు జస్ట్ ఇప్పుడే అడుగుదాం. చెప్పినా కదా, మళ్ళీ అడుగుదాం పా. లహరి చెప్పింది నిజమేనా? ఏమీ తెలుసుకోకుండా శృతిని అడగడం అంత పద్ధతైన పని కాదు. అంతా పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వెళ్ళి అడుగుతాను. అంతవరకు లహరిని సైలెంట్ గా ఉండమని చెప్పాలి. విసుకుంటూనే ఉంటాడు. అయినా నేను మా మంచి కోసమే కదా చెప్పేది. అయినా జస్సు శృతి అంటేనే ఇష్టం, నేను ఏమాత్రం ఇష్టం లేదు. అయినా జస్సు నన్ను ఒక చెల్లెలాగా ఎప్పుడూ ట్రీట్ చేయలేదు. ఏమైంది లహరి, ఎందుకు ఏడుస్తున్నావు? నీకెందుకు, నీకేం అవసరం? చూడు లహరి, మనం ఎవరినైనా నిలదీసి అడిగేటప్పుడు అది నిజమో కాదో తెలుసుకోవాలి. ఊరికే వాళ్ళ ఫీలింగ్స్ తో ఆడుకోకూడదు లహరి. నేను చెప్పేది కూడా నమ్మవా? నువ్వు చెప్పేది నేను నమ్మనని కాదు లహరి, ఒక మనిషిని బాధ పెట్టకూడదని ఆలోచిస్తున్నా అంతే. అయినా టైం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పాను కదా లహరి. సర్లే పదా, బయటికి వెళ్ళి ఏమన్నా తినేసి వద్దాం. సరేలే, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నా. జస్సు, నీకు ఒక విషయం చెప్పాలి. ఏమైంది? సొంతం చెల్లెలు చెప్పిన మాట విన్నావు, ఊర్లో వాళ్ళు చెప్పిన మాట అన్ని వింటావు. ఇప్పుడు ఏమైంది లహరి, రోజు నా తల తింటున్నావు? నేను చెప్తే నమ్మినావా నువ్వు? శృతి అక్కకి అమ్మ నాన్న ఉన్నారు, శృతి అక్కకి ముందు కళ్ళు ఉన్నాయి. నేను చెప్పేది విను జస్సు. అయితే ఇప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలంటావేంటి? రా వెళ్ళి అడుగుదాం. నువ్వు అడిగితేనే అక్క నిజం చెప్తుంది. నీకు తెలుసా? ఇందాక నా కళ్ళారా నా చెవులతో విన్నా. అవునా? ఏం జరిగిందో క్లారిటీగా చెప్పు. శృతి అక్క ఏందో ఎక్క
కళ్ళున్న నేనే అడిగిపోను, ఈ అక్క మాత్రం బయట ఇల్లు అనుకుంటూ తిరుగుతానే ఉంటది. ఏ ఆడుందో ఈ అక్కని ఎత్తుకుండేకి నా టైం అంతా సరిపోతుంది. శృతి అక్క, శృతి అక్క, నా కాలేజ్ ఫీజుకి దానికి దీనికి డబ్బులు కావాలి కదా, అందుకే అమ్మ నాన్న టౌన్లో వెళ్ళి పని చేసుకుంటున్నారు. అమ్మో, వెంటనే జిషుతో చెప్పాలి. అది జిషు అట్లా జరిగింది. అవునా శృతి? చెప్పన్నా. ఈరోజు శృతి అక్కని కడిగేస్తాను. శృతి, నేను నిన్నెప్పుడు ఏమీ అడగలేదు. ఇప్పుడు అడిగేదానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. నువ్వెవరు శృతి? మీ అమ్మ నన్ను ఎక్కడుంటారు? నీకు నిజంగా కళ్ళు కనిపించవా లేకపోతే కళ్ళు కనిపింది దాని మాదిరి యాక్టింగ్ చేస్తున్నావా? ఇంకా గట్టిగా అడుగు చూసు. అమ్మో, నన్ను కొట్టేలాగున్నాడే. నిజం చెప్పు శృతి, అసలు ఎవరు? ఏం జరిగిందో చెప్పు. ఈరోజు ఎట్లయినా నాకు తెలియాల్సిండేదే. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదే. శృతి, ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందో నాకైనా నిజం చెప్పమ్మా. నా వంతు సాయం నేను చేస్తా. నువ్వు నా దగ్గర దాయడం ఏంది? నా చెల్లెలు ఎంతో నువ్వు కూడా అంతే కదా. అన్నా అన్నా అని నువ్వు అలా ఆప్యాయంగా పిలుస్తుంటే నా సొంతం చెల్లెలు అనుకున్నా శృతి. నువ్వు నన్ను అలా అనుకోలేదని నాకు ఇప్పుడే తెలుస్తుంది. చెప్తానన్నా, ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు ప్రమాణం చేయండి అన్నా. సరే శృతి. ఓ అబ్బో, సర్లే. అది ఆకలి అవుతుంది, పోయి ఏమన్నా తెచ్చుకుంటా. డాడీ డాడీ ఏమో చెప్పమ్మా. డాడీ, నాకు డబ్బులు కావాలి. డబ్బులా? ఎందుకు? ఎందుకా? అమ్మ కావాలంట. అమ్మకా? జోబిలో ఉన్నాయి, తీసుకోపమ్మా. హై, సరే డాడీ. హై, అంకుల్ లేసి అంది. అంకుల్, ఇవి తీసుకున్నాను అంకుల్. ఇవి అన్ని చూస్తే నాన్న కొడతాడే. ఏం కాదులే. శృతి, అమ్మో, మా నాన్న వస్తున్నట్లున్నాడు. ఇవి అన్ని చూస్తే కొడతాడు. ఇవి అన్ని ఎక్కడో ఒక చోట దాపెట్టేయాలి. ఇప్పుడు నా కొడుకుని ఎవరు కనిపెట్టలేరు. అమ్మయ్యా. అమ్మా తల్లి, అమ్మకి ఏం కావాలో తెచ్చిస్తున్నావా, నీకేం కావాలో తెచ్చుకున్నావా? లేదు డాడీ, ఇది ఒకటే తెచ్చుకున్నా నేను. అమ్మకి ఏం కావాలో తెచ్చిన. శృతి, స్కూల్ టైం అవుతుంది, లేలే. స్కూల్ కా? మా సారు ఫస్ట్ పీరియడే ఎస్ట్ పెడతా అన్నాడే. ఇప్పుడు ఏం చేయాలబ్బా? నీకే చెప్పేది వినపడ్డం లేదా? మా యావండి, మీరెక్కడ దొరికారు నా ప్రాణానికి? ఈరోజు కూడా స్కూల్ డుమ్మనైనా సరిపోయింది సమ్మడం.